దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రభు పేరిట ఆయన సన్నిధికి వచ్చిన ప్రియులైన అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులరా, ఇక అందరూ వాక్యం మీదనే మనసు పెట్టాలి. చదవబడిన దైవ వర్తమానంలో అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు. అదేమంటే, ప్రపంచంలో ఉత్తమమైనది, విలువైనది, దేవునికి అనుకూలమైనది ఒకటి ఉంది. మీరు అది చేయండి. ఉత్తమమైనది చేయండి, దేవునికి అనుకూలమైనది చేయండి. అది చేసేటప్పుడు కూడా ఒకసారి పరీక్షించి చేయండి. మేము చేస్తున్నది ఉత్తమమైనదేనా, మేం చేస్తున్నది అనుకూలమైనదేనా అని పరీక్షించుకోండి. ఏది పడితే అది చేయకూడదు. అదేమిటంట? దేవుని చిత్తం. ఏంటి చెప్పండి, అందరు చెప్పండి. అందరూ చేయవలసినది, అందరూ కలిగి ఉండవలసినది, అందరూ కూడా నేర్చుకోవలసినది, మనము చేసే ప్రతి పనిలో దైవ చిత్తాన్ని వెతుకోమంటున్నాడు. మనం చేసే ప్రతి ప్రార్థనలో, మనం చేసే ప్రతి పరిచర్యలో దైవ చిత్తమును కోరుకొనండి. ఆమేన్. ఒకసారి ఉందా లేదా, నేను ప్రార్థన చేస్తున్నా, ఈ ప్రార్థన దేవునికి అనుకూలమైనదా కాదా అని పరీక్షించుకో. నువ్వు పరిచర్య చేస్తున్నావు, ఈ పరిచర్యను దేవుడు నాకు ప్రేమించి ఇచ్చాడు గనక దీన్ని సరిగ్గా చేస్తున్నానా లేదా? ఎందుకంటే పరిచర్య చేసే వాళ్ళలో పలు రకాలైన అభిప్రాయాలు ఉంటాయి. అవేమిటంటే, నేను చేసే పరిచర్య సేవకుడు చూడాలా, నేను చేసే ప్రార్థన సేవకుడు చూడాలి, నేను ఇచ్చే ఈవులు సేవకుడు చూడాలి. అది కాదని బైబిల్ చెప్తుంది. దేవునికి అనుకూలమైన భక్తి నువ్వు చేయాలి, దేవునికి అనుకూలమైన ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన, పరిచర్య చేసిన, ఈవులు ఇచ్చిన, పాట పాడిన, ప్రభును మహిమపరిచిన, ఆరాధన చేసిన దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మనుషులు మెచ్చుకునేది అయితే అది దేవుని చిత్తములో లేదు. ఆమేన్. పరీక్షించుకో. నేను చేసే ప్రార్థన దేవునికి అనుకూలమైనదా కాదా? నా ప్రియమైన దేవుని సంగమా, ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను.
ప్రార్థనలో ఉన్నవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, బైబిల్ చదివేవాళ్ళు, కానుకలు ఇచ్చేవాళ్ళు, ఇలా రకరకాల పరిచర్యలు మనకు కనపడతాయి. వీరందరిలో ఉండే ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే అహంకారం. ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? బాగా 4-5 గంటలు ప్రార్థన చేసే వాళ్ళకు వినయం ఉంటుందా, అహంకారం ఉంటుందా? మాట్లాడండి. బైబిల్ ప్రతి ప్రశ్నకు సరిగ్గా జవాబు చెప్పగలిగిన వారికి వినయం ఉంటుందా, అహంకారం ఉంటుందా? ఉదాహరణకి పరిచయుని తీసుకుందాం. వారానికి ఎన్ని రోజులు ఉపవాసం చేస్తాడు చెప్పాలి? ఎన్ని రోజులు? 2 రోజులు ఉపవాసం. క్రమం తప్పకుండా దశమ భాగం ఇస్తాడు. అతడు అబద్ధికుడు కాదు, అతడు దొంగ కాదు, అతడు మోసగాడు కాదు. ఆ పరిచర్యలో లేక ఆ సంఘములో ఉన్న సుంకరి వలె పొరపాటున కూడా ఉండడు. ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నవాడు. గర్వం ఉందా? అతడికి విధేయత ఉందా? నేను అదే చెప్తున్నా. మనలో మనకు తెలియకుండానే గర్వం పెరిగిపోతుంటది. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని చిత్తము చేయటానికి మనం పరీక్షించుకోవాలి. 42వ కీర్తనలో, నేను ఆ కీర్తన చదివించాలని అనుకోవట్లేదు, కానీ ఆ కీర్తన రాసిన వాళ్ళెవరో మీతో చెప్పించాలనుకుంటా. చెప్పండి, మళ్ళీ చెప్పండి. కోరాహు కుమారులు. వాళ్ళేనా రాసింది? ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు రచించినది దైవ ధ్యానం. ఎవరు రాశారంట వీళ్ళు? చెప్పండి, ఎవరు రాశారు? కోరాహు కుమారులు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా మీకు? కోరాహు కుమారుల గురించి ఓసారి చూడండి. పరిశుద్ధ గ్రంథం 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 30, 31, 32 వచనాలు. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులకు అందరినీ, వారి సమస్త సాంపాద్యమును మృంగివేశాను. చాలు, మీరు గమనించాలి. ఇక్కడ 32వ వచనం, భూమి తన నోరు తెరిచి కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేశాను. అందరిని కదా? అందరిని కదండి. కోరాహు సంబంధులందరినీ భూమి నెరవిడిచి మృంగివేసింది. మరి 42వ కీర్తన ఎవరు రాశారు? అందరు పోయారు కదా. చూడాలి, మనం ఆలోచించాలి ఒకసారి. కోరాహు సంబంధులు అంటే కుమారులని కాదక్కడ.
కోరాహు వలె సొంత చిత్తము చేసేవారందరూ, ఒక పార్టీకి సంబంధించిన వారందరూ, ఒకే ఇంట్లోనే 2-3 పార్టీలు ఉంటాయి, మీకు తెలుసో తెలియదా? ఉంటాయి, ఉండవు. ఒకరేమో గ్లాస్ అంటారు, ఒకరేమో ఫ్యాన్ అంటారు, ఒకరేమో సైకిల్ అంటారు. ఒక ఇంట్లోనే ఫ్యామిలీ ఒకటే, వారు కలిగి ఉన్న సంబంధాలు వేరు. నేను ఒక పాస్టర్ గారిని అడిగాను, అయ్యా, కోరాహు సంబంధులందరినీ, పిల్లలనేమి పెద్దలనేమి అనేది కూడా ఉంటుంది అక్కడ. పిల్లలను పెద్దలను కలిగిన సమస్తం అందరినీ భూమి నెరవిడిచి మృంగేసింది కదా. మరి కోరాహు కుమారులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, ఆయన అన్నమాట, వాళ్ళు వేరే ఊరికి వెంటారులే అన్నాడు తెలివిగా. వాళ్ళు వేరే ఊరికి వేయింటారు, అందుకే వాళ్ళు తప్పించుకున్నారు మరణాన్ని. మీకు వివరణ ఇస్తున్నా, దేవుని చిత్తం ఏమిటో పరీక్షించాలి. కోరాహు కుమారులు పరీక్షించారు. మా నాన్నగారు నడుస్తున్న మార్గము సరి అయినదేనా? అసలు వీళ్ళు ఏం పని చేసేవాళ్ళు? ఆది కాండంలో మనం ఒక మాట చూద్దాం, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే మాట. ఆది కాండం 46వ అధ్యాయం 11వ వచనం. 46:11 వచనం. లేవి కుమారులైన గెర్షోను, కహాతు, మెరారి. చాలు, బాగా గమనించాలి. లేవి కుమారులైనటువంటి 3 సంతానం. ఒక ఆయనకి ఎంతమంది కలిగారు? ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఒక గోత్రం లేవి గోత్రం. చెప్పండి, ఏ గోత్రం? 12 గోత్రాలలో ఒక గోత్రము లేవి గోత్రం. ఈ లేవికి ఎంతమంది కుమారులు? గెర్షోను, కహాతు, మెరారి. ఈ మొదట గెర్షోను కుటుంబానికి సంబంధించిన వారు, గెర్షోనుకు పుట్టిన వారందరినీ గెర్షోనీయులు అంటారు. కహాతుకు పుట్టిన వారిని అందరినీ కహాతీయులు అంటారు. మీరు బైబిల్ చదువుతుంటే మాటలు మీకు వినపడతాయి, కనపడతాయి. మెరారికి పుట్టిన వారందరూ కూడా మెరారీయులు అని ఉంటుంది. వీళ్ళు చేసే పని ఏమిటంటే, వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారములో పని చేసేవాళ్ళు. ఇప్పుడు మొదటి వాళ్ళు ఎవరు? గెర్షోనీయులు. వీళ్ళు చేసే పని ఏమిటంటే, మోసే గారి కాలంలో దేవుని యొక్క మందిరం ఒక చోట ఉండింది కాదు. మేఘం కదిలినప్పుడు, మేఘం కదలగానే వీళ్ళు వెంటనే ఈ 3 గోత్రాలు, ఈ 3 వంశాలు వాళ్ళు ఏం చేయాలి అంటే, వెంటనే దేవుని గుడారాన్ని తీసేయాలి. గుడారాన్ని తీసివేసి చక్కగా మడత పెట్టి దాన్ని మోయవలసిన వారు గెర్షోనీయులు. బాగా వినాలి. మరి మెరారీయుల పని ఏమిటి అంటే, గుడారానికి సంబంధించినటువంటి ఆ త్రాళ్ళు, ఆ తర్వాత ఆ కర్రలు, ఆ మేకులు, వీటన్నిటిని మోయవలసిన వారు మెరారీయులు. మరి కహాతీయుల పని ఏమిటంటే, దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి దేవుని మందసాన్ని వాటి ఉపకరణాలను మోసేవారు. బాగా అర్థం చేసుకోండి. మందసాన్ని తాకకూడదు, మోయాలి. మందసాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, మోయాలి. కహాతీయుల పని ఏమిటంటే మోయటం. ఒక బైబిల్లో ఒక మాట చూడండి, ఒక మంచి మాట చూడండి. నిర్గమకాండం 6వ అధ్యాయం 21వ వచనం.
నిర్గమకాండం 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్కారు, ఎబ్రోను, ఉజ్జియేలు. గమనించాలి, కహాతుకి ఎంతమంది కుమారులు పుట్టారు చెప్పాలి. ఎంతమంది? 4. మొదటి వాళ్ళు ఎవరు? అమ్రామ్ ఎవరు? మేము లేమన్నా అప్పుడు అంటారా? మీకేమన్నా ఐడియా ఉందా? అమ్రామ్ ఎవరు? అమ్రామ్ ఎవరు? పాస్టర్ మోసే వాళ్ళ నాన్న పేరు అమ్రామ్. అహరోను వాళ్ళ నాన్న ఎవరు? అమ్రామ్. అర్థమైందా? ఇప్పుడు అమ్రామ్కి ఎంతమంది పిల్లలు? మోసే, అహరోను, మిరియాం. రెండవ వాళ్ళు ఎవరు? ఇస్కారు. ఇస్కారేనా? ఇస్హారు. ఇప్పుడు ఈయనకి ఎంతమంది కుమారులు? 21వ వచనం. కోరాహు, నెపేగు, ఇప్రి. స్తోత్రం. చాలు. ఇప్పుడు ఇస్హారు కుమారులు ఎవరు? ఇస్హారు కుమారులలో కోరాహు ఒకడు. వీళ్ళంతా చేయాల్సిన పని. ఇప్పుడు అహరోను సంతతి వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుని యొక్క మందసములో ఏమేమి ఉంటాయి? మందసంలో ఏమేమి ఉంటాయి చెప్పండి? ఆజ్ఞలు, 10 ఆజ్ఞల పలక, మన్నా గల బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, ఈ 3 ఉంటాయి. వీటిని అందులో పెట్టవలసిన పని ఎవరిదంటే అహరోను కుమారులు. ఈ పని అది పెడితే ఈ కహాతు కుమారులైనటువంటి వీళ్ళు మొయ్యాలి. వీళ్ళు కహాతీలు మొయ్యే పని మోస్తూ తీసుకెళ్ళాలి. ఇలా దేవుని యొక్క మందసపు పనిలో వీళ్ళందరూ కూడా చాలా బిజీ. దాన్ని భద్రపరచాలి, జాగ్రత్తగా దాన్ని అమర్చాలి, చినిగిపోకుండా కాపాడుతూ రావాలి. ఏ మనిషి ముట్టకుండా కాపాడుకుంటూ రావాలి. పొరపాటున ఎవరైనా ముడితే అక్కడే మరణం. ఇవన్నీ కూడా వీళ్ళు దగ్గరుండి చేయాల్సిన పని. అయితే ఈ పని అంతటిలో కూడా, ఈ పరిచర్య అంతటిలో కూడా మోసే, అహరోను, మిరియాములు హెచ్చింపబడ్డారు. స్తోత్రం కలుగును గాక. మోసే, అహరోను, మిరియాములు గొప్ప చేయబడ్డారు, ప్రత్యేకించబడ్డారు. ఇదంతటికి ఈ ప్రత్యేకత, ఈ అర్హత, ఇవన్నీ చూసిన ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఏమన్నారంటే మోసే మాటకు శిరస్సు వంచారు. సరే, మీరు ఎలా చెప్తే అలా వింటాం. కానీ కోరాకు మాత్రము దేశం పెంచుకున్నాడు. వీరికై వీళ్ళే హెచ్చించుకున్నారు. ఇది దైవ చిత్తము కాదు. వీళ్ళకై వీళ్ళే గొప్ప చేసుకున్నారు. దేవుడు వీరిని హెచ్చించలేదు, దేవుడు వీరిని పిలవలేదు. మందసం యొక్క పని మేము చేయగలం, అహరోను చేయగలిగిన పని మేము చేయగలం, మిరియాము చేయగల పని మా పిల్లలు చేయగలరు. ఇది దేవుని చిత్తము కాదు, వీళ్ళకై వీళ్ళే తీర్మానం చేసుకున్నారని కోరాహు, దాతాను, అబీరాము ఈ ముగ్గురు మూకుమ్మడిగా ప్లాన్ చేసుకున్నారు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నారు. ప్రియులారా, మనం గమనించాలి. వీళ్ళు ఎలాగున ఉంటే కోరాహు కుమారులు మాత్రం ఆ గుంపులో చేరలేదు. స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్పనా? దేవుని చిత్తమేదో వారు మాత్రమే పరీక్షించి తెలుసుకుంటున్నారు. వీళ్ళు పరీక్షించలేదు. అందరికీ ఓకే. మోసే గొప్ప చేయబడటం, అహరోను గొప్ప చేయబడటం,
మిరియాము గొప్ప చేయబడటం, ఇశ్రాయేలు 12 గోత్రాల వారు ఓకే అన్నారు. కానీ ఒక్కరికి మాత్రం కడుపులో మంట పుట్టింది. ఎవరు వాళ్ళు? కోరాహు. ఈ కోరాహుకు ఇమడటం లేదు. వాళ్ళను పొగుడుతుంటే ఈయనకి ఇమడటం లేదు. వాడిని గొప్ప చేస్తుంటే ఈయనకి ఇమడటం లేదు. తనతో పాటు ఒక ఇద్దరిని జత చేసుకున్నాడు. ఎవరు వారు? చదవండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1వ వచనం. లేవికి ముని మనవడును, కహతుకు మనవడును. ఈ ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకున్నారు, ఆలోచన చేశారంట. పరీక్షించలా, ఇది దేవుని చిత్తమా కాదా, వీళ్ళు పరిచయం చేయడం దేవుని చిత్తమా కాదా, వీరు గొప్ప చేయబడని దేవుని చిత్తమా కాదా, వారు ఉపదేశించడం దేవుని చిత్తమా కాదా, వీళ్ళకై వీళ్ళు హెచ్చించుకుంటారు అనుకొని యోచించారంట. యోచించారు, పరీక్షించలా. పరీక్ష వేరు, ఆలోచించటం వేరు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశీలించి, దేవుని చిత్తం మీద పరిశీలించి, పరీక్షించి, ఉత్తమమైన అనుకూలమైన దేవుని చిత్తము చెయ్యమని బైబిల్ చెప్తుంది. కానీ కోరాహు, దాతాను, అబీరాములు అది చేయట్లే. ఆలోచించుకొని వీళ్ళని ఎలా పడగొట్టాలా, వీళ్ళకి ఎదురుగా ఎలా సంఘం పెట్టాలా, ఈ సంఘంలో నుండి జనాలు ఎలా తీసుకురావాలా ప్లాన్ చేసుకున్నారండి. ప్లాన్ చేసి ఏమి చేసి ప్రజలకు మాయ మాటలు చెప్పారు. మోసే ఏమిస్తాడమ్మా? మోసే ఏమిస్తాడు? మా సంఘానికి రా, మైక్ ఇచ్చి పాట పాడిస్తాం మీకు. మా సంఘంలో ఏం చేస్తామో తెలుసా? మీ పిల్లల బర్త్డేకు కేక్ పంపిస్తాం. అవునా? మరి అగస్టిన్ ఏంటి ఏం చెప్పాడు? పోదాంపరా, మా సంఘానికి వస్తే మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే శవపేటిక ఫ్రీ ఉన్నాయి. మన ఆంధ్రాలో ఇలాంటి సంఘాలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని చిత్తం ఏదో తెలుసుకోవద్దా? నా ప్రియమైన దేవుని సంఘమా, కోరాహు, దాతాను, అబీరాములు ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇలా సంఘాలు ఉన్నాయి ఇంకా ప్రపంచంలో. ఎలా సంఘాలు? కోరాహు, దాతాను, అబీరాము సంఘాలు ఉన్నాయి. నాతో కుమార్ మాట్లాడాడు ఈ సంగతిలో. అన్న, మా ఊరు నుంచి, మా సంఘం నుండి కోయిలకుంట్లకు వస్తున్నారన్న కొంతమంది, మా సంఘస్థులే. అరే అదేలాగా వస్తున్నారంటే ఆ పాస్టర్ ఎంతో ఆశ పెట్టాడంట. కోరాహు వంశాలు ఉన్నారు, మా సంఘానికి వస్తే మీకు శవపేటిక ఫ్రీ, మా సంఘానికి వస్తే కేకులు ఫ్రీ, మా సంఘానికి వస్తే మీ పిల్లలు బర్త్డేలు చేస్తాం, మా సంఘానికి వస్తే మీకు సమాధులు స్థలాలు ఇస్తాం. నా ఫ్రెండ్ ఒక అతను అన్నాడు, ఒరేయ్ ఆ నంబర్ తిరిగితే మీ సంఘం మీ వాళ్ళకి సమాధులలో స్థలాలు ఇవ్వమన్నారు. చచ్చిపోయినాక నన్ను ఆడేస్తే ఉంది పోరా అన్నాడు. ఆడేస్తే ఉంది పోరా, కుక్కలు తిని నాకే సంబంధం. ఆ భూమిలో బూడిస్తే ఏమన్నా నక్కలు తినకుండా ఉంటాయా? పురుగు పట్టకుండా ఉంటానా? ఆడేస్తే ఉంది పోరా, కాలువలు వేసుకోపోతే అన్నాడు. సిగ్గుతో తలకాయ ఉంచుకొని పోయినాడు. స్తోత్రం చెప్పండి. చచ్చిపోయినాక ఆడే పడితే ఉంది. కరోనా టైంలో ఆడబెట్టారండి. కరోనా టైంలో ఆడబోసారు. ఒకటేసారి అన్ని సేవలు వేస్తూ వచ్చారు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను?
కహాతు, కోరాహు కుమారు లాంటి వాళ్ళు, వంశావళులు ఇంకా ఉన్నారు భూమి మీద, ఉన్నారు. గుర్తుపెట్టుకునే సంగతి. సంఘాలను వేరు చేస్తారు, సంఘాలను విశ్వాసం దోచుకుంటారు. మీరు గమనించండి ఆ మాటలు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం చూడండి. ఏమన్నాడు చూడండి. 2వ వచనం. ఇశ్రాయేలీల పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకి ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధంగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములో ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మోషేను మనం అనుసరించక తప్పదు కదండి. మోషేను అనుసరించక తప్పదు. పక్కకి వెళ్ళిపోతుంటే మోషే కాళ్ళు పట్టుకున్నాడంట, సాగిలపడేను. అన్ని శత్రుత్వం ఎక్కడో తయారు కాదు. మోషే, కోరాహు ఇద్దరు చిన్నాన్న పెదనాన్న కొడుకులు కదా. అమ్రామ్ కొడుకు మోషే, ఇస్కారు కొడుకు కోరాహు. వీళ్ళిద్దరు చిన్నాన్న పెదనాన్న కొడుకులే. వానికేం వస్తుంది, వాడు నత్తుడు. మోసగాడు నత్తుడా కదా అన్నాడా లేదా ఆయన? నేను నత్తుడిని. మోసగాడికే వస్తుంది వాడు నత్తుడు. నేను బాగా పాట పాడతా, బాగా ప్రసంగిస్తా, ప్రవచనాలు చెప్తా, కళ్ళుపల్లి మాటలు చెప్తా, నాకు రాజకీయ నాయకులు తెలుసు, సీఎం తెలుసు, సీఎం పిఏ తెలుసు. మరి ఇందరు తెలుసు, నీకు దేవుడు తెలుసా? సీఎం తెలిసినోడికి దేవుడు తెలుసా చెప్పండి? తెలుసా? తెలియదు. అవసరం వస్తే దేవుడు గుర్తుకురాడు. వాడికి ఎవరు గుర్తుకొస్తారు? సీఎంఏ గుర్తుకొస్తారు. వాళ్ళ అన్న ఎదిగిపోతుంటే వారం లేకపోయాడు. ఇది దైవ చిత్తం. నా సహోదరుడు ఎదిగిపోతున్నాడు, నా సహోదరుడు పెరిగిపోతున్నాడు, ఇది దైవ చిత్తం అని తెలుసుకోక, పరీక్షించక, యోచించుకొని 250 మందిని దూరం పెట్టి లాగేసుకున్నారు. ఎంతమందిని చెప్పండి? చెప్పాలి, కౌంటింగ్ చెప్పాలా? 200 నంబర్ చెప్పండి, గట్టిగా చెప్పండి. 250 మందిని వేరు చేసుకొని ప్రత్యేకించి మోసేకు విరోధంగా పోగుబడి, మీతో మాకు ఇక ఏం పని లేదు. అహరోన్ బలి అర్పించవలసిన పని మేము తీసుకున్నాం, మీరు పక్కకు వచ్చేయండి. బైబిల్ రాయబడుతుంది, వేరొక అగ్ని తీసుకువచ్చి వారు బలిపీఠం మీద ఉంచినప్పుడు మోసే ఏడ్చాడు, మోసే బాధపడ్డాడు. అయ్యా ఇప్పుడు ఏం చేయాలి, నా తమ్ముడే అయ్యా, మా చిన్న కొడుకే అయ్యా, ఏం చేయాలి ఇప్పుడు నేను? దేవుడు అంటాడు, మోసెస్ కోరాహుకు సంబంధించిన వారందరినీ కూడా ఒక చోట పెట్టేసి, మోసే చెప్పాడు, కోరాహును ఇష్టపడే వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళిపోండి అన్నాడు. చాలామంది వెళ్ళిపోయారు. అక్కడ కోరాహు సంతానమైనటువంటి కుమారులు మోసే వైపు వచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు చెప్పనా? వాళ్ళు పరీక్షించి యోచించారు, ఉత్తమమైన దానిని ఎన్నుకున్నారు, దైవ చిత్తానికి శిరస్సు వంచారు. మా నాన్న చేస్తున్నది దైవ చిత్తము కాదు, మా పెదనాన్న మీద
అసూయతో, ద్వేషంతో ఈ పని చేస్తున్నారు. కోరహు కుమారులు పక్కకు వచ్చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఇప్పుడు చదివితే మనం 32వ వచనంలో, 16వ అధ్యాయం 32వ వచనంలో, భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబీకులను కోరహు సంబంధికులందరినీ వారి సమస్త సామ్రాజ్యమును మృంగివేశను. స్తోత్రం చెప్పండి. అక్కడే భూమి అలాగ నెర విడిచింది, లోపలికి వెళ్ళిపోయారు అందరూ. కళ్ళతో తన తండ్రి చేసిన దుర్మార్గాన్ని కళ్ళతో చూశాడు. ఎంత పాతకం కట్టుకున్నావు డాడీ, నీతో పాటు 250 మంది కుటుంబీకులను సర్వనాశనం చేసేసావు. ఆ తప్పు వాళ్ళు చేయటానికి మనసు ఒప్పుకోలేదు. అందుకే ఆ కీర్తన వేదనతో రాశారు. ఆ కీర్తన ఏ కీర్తన? 42వ కీర్తన. దుప్పి నీటి వాగుల కొరక ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. ఎవరి కోసం? దైవ చిత్తం చేయాలి, దేవుని చిత్తం చేయాలి, దేవుని చిత్తమే చేయాలి. ఎందుకంటే దేవుని మందిరములోనే ఉంటాం, పరిచర్య చేస్తాం. కోరహు వీళ్ళంతా దేవుని మందిరంలో ఉన్నవాళ్లే. దేవుని మందసాన్ని మోసే బాధ్యత వీళ్ళదే. కానీ తృప్తి లేదు, తృప్తి లేదు. మైకి తీసుకోవాలా, అగస్టిన్నలాగా ఆరాధన చేయాలా, మైకి తీసుకోవాలా, అగస్టిన్నలాగా వాక్యం చెప్పాలా, చెప్పండి, తప్పేం లేదు. దేవుడు అనుమతిస్తే చెప్పండి, దేవుడు అనుమతిస్తే ఆరాధించండి, తప్పలేదు. స్వతహాగా నువ్వు ప్లాన్ చేసుకున్నావా? కోరహుకు కుటుంబీకులకు పట్టిన గదే. నీ లైఫ్ దైవ చిత్తంలో ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. అయ్యా, నీ చిత్తంలో నేనెవరు, నేనేమిటి, నేనేమిటి, నేనేమిటి? మన కళలు ఉంటాయమ్మా, కళలు లేవని చెప్పను. కోరహు కుమారులు దైవ చిత్తానికి అప్పగించుకున్నారు. మా నాన్న మార్గంలో మేము నడవకూడదు, దైవ చిత్తంలో మేము నడవాలనుకున్నారు, నడిచారు. కోరహు పిల్లలు పుట్టారు, కోరహు సంతానం వచ్చింది. కోరహు కుమారులకు ఒక కుమార్తె పుట్టింది. ఆ కుమార్తె పేరు హన్నా. హన్నా నుండి ఒక కుమారుడు వచ్చాడు. చెప్పాలి, స్తోత్రం, స్తోత్రం. దైవ చిత్తానికి అప్పగించుకుంటే నీ పిల్లలు ఎలాంటి వాళ్ళు అవుతారు? సమూయేలు లాంటి పిల్లలు అవుతారు. కోరహు కుమారుల పుట్టిన పిల్లడే ఎవరైనా? సమూయేలు. ఎంత అద్భుతం! దైవ చిత్తం ఏదో నువ్వు పరీక్షించకుండా నీ సొంత నిర్ణయాలలో ప్రయాణం చేసావా, భూమి నెరవిడిచి పడాల్సిందే. చాలా మంది ఆశ, అమ్మా నా మాటినే, వాడు మంచి పిల్లడే, అన్ని పెళ్లి చేసుకోలేదు, నాకు ఒకడు వచ్చాడు, వాడే నచ్చాడు, కళ్ళు మూసుకున్నా వాడే కనపడ్డాడు, కళ్ళు తెరిచినా వాడే కనపడుతున్నాడు, అన్నం తినాలన్నా వాడే గుర్తొస్తున్నాడు, నీళ్ళు తాగాలన్నా వాడే గుర్తొస్తున్నాడు. వద్దుమా, వద్దురా. వినరు, వినరు. సొంత నిర్ణయాలకు వాళ్ళు శిరస్సు వంచి బానిసలైపోయి ఏమైపోతున్నారు? ఏమవుతున్నారు? వాళ్ళకై వాళ్ళే గోతులు తీసుకుంటున్నారు. భూమి నెరవిడిచలా, వాళ్ళకై వాళ్ళే. జీవితాలను పాదులు తీసి జీవితాలను పాడు చేసుకుంటారు. మీకు జ్ఞాపకం చేస్తున్నా, నీ వివాహమైన, చదువైనా, వ్యాపారమైనా, కూలి అయినా, పరిచర్య అయినా,
దేవుని చిత్తమునకు అప్పగించుకో. ఆమేన్. ఇది దేవుని చిత్తమా కాదా అని పరిశీలించుకో. పరీక్షించి ఆ పనికి అప్పగించు. తొందరపాటు ఆలోచనలు చేయవద్దు. స్తోత్రం. హల్లెలూయా. తొందరపాటు నిర్ణయాలు పొరపాటును కూడా తీసుకోవద్దు. వాళ్ళెవరు ఆ గ్రూప్ తీసుకున్నారని ఆ గ్రూప్లోకి దూకొద్దు. అడుగు దేవుణ్ణి. ఓ 3 రోజులు ఫాస్టింగ్ ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో. దైవ చిత్తం కూడా కనిపెట్టు. దేవుడు నీకు మంచి మార్గం చూపిస్తారు. ఆమేన్. హల్లెలూయా. కోరాహు కుమారులు తన తండ్రి మార్గంలో ప్రయాణం చేయలేదు. తండ్రికి సపోర్ట్ చేయలేదు. దైవ చిత్తానికి సపోర్ట్ చేశారు. అందుకే ఆ కుటుంబంలో సమూయేలు పుట్టాడు. స్తోత్రం. దైవ చిత్తానికి పరీక్షించి తెలుసుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.